జై శ్రీరామ్. హలో బదులు జై శ్రీరామనండి. ప్రతి మనుష్యుడు కూడా తను పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము తను పుట్టినటువంటి తిథి ప్రకారంగా కానీ నక్షత్ర ప్రకారంగా కానీ జన్మతిథిని జరుపుకుంటూ ఉంటారు. ఇలా జన్మతిథిని జరుపుకున్నప్పుడు అందులో భాగంగా ఆయుష్ హోమము అలాగే నవగ్రహ శాంతి జరుపుకుంటూ ఉంటారు. అలా ప్రతి సంవత్సరం కుదరకపోయినా 25 సంవత్సరాలకి రజతోత్సవము, అలాగే 50 సంవత్సరాలకి స్వర్ణోత్సవము, 60 సంవత్సరాలకి షష్ఠి పూర్తి, దీన్ని ఉగ్రరథ శాంతి అని వైదికంగా అంటాము. 70 సంవత్సరాలకి భీమరథ శాంతి అని, 81 సంవత్సరాలు నిండిన తర్వాత అంటే 1000 పౌర్ణములు చూసిన తర్వాత చేసుకునేటటువంటిది సహస్ర చంద్ర దర్శనము. ఈ సహస్ర చంద్ర దర్శనం చేసుకుంటూ దంపతులిద్దరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడు సంసారం అనేటటువంటి సాగరాన్ని వీళ్ళు ఈదుతూ ఎన్నో కష్టాలని అనుభవిస్తారు, ఎన్నో సుఖాలని అనుభవిస్తారు, ఎన్నో క్రతువులని కూడా ఆచరిస్తూ వీళ్ళు సహస్ర చంద్ర దర్శనాన్ని చేసుకుంటారు. ఇలా చేసుకునేటప్పుడు శాస్త్రంలో ప్రత్యేకంగా బంగారు కనకాభిషేకం చెయ్యాలని చెప్పబడింది. బంగారంతో అభిషేకం చెయ్యాలి అని చెప్పబడడానికి కూడా కారణం ఏంటంటే కొడుకులు కలగడము, మనవళ్ళు కలగడము చాలా చూడడం అన్నది చాలా సహజమైనటువంటి విషయమే. కానీ మనవడికి కూడా వివాహం జరిగి వాడికి కొడుకు పుట్టి 4వ తరాన్ని చూడడం అనేది దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో కోట్ల మందిలో కొంతమందికి దొరికేటటువంటి మహా అద్భుతమైనటువంటి అదృష్టం. అలా చేసుకుంటున్నప్పుడు సహస్ర చంద్ర దర్శనంలో భాగంగా కనకంతో అభిషేకం చేసినట్లయితే వీరు సాక్షాత్ అమృత తుల్యులు. అంటే బంగారం అంటేనే అమృతం. ఏదైతే మేలిమి బంగారం ఉందో అది అమృతంతో సమానం. అంటే బంగారాన్ని ధరిస్తున్నాము అంటే ఒక రకంగా మనపైన కూడా దైవానుగ్రహం ఉన్నట్టే లెక్క. అలాంటి అమృత తుల్యులతో సమానం. అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పారంటే నిత్యాగ్నిహోత్రుడు, నిత్యం అన్నదానం చేసేటటువంటి వారు, నిరంతరం వేదాన్ని పారాయణ చేసేవారు, తననే నమ్ముకొని తననే స్మరిస్తూ ఎక్కడా కూడా లౌకిక విషయాల పట్ల మక్కువ లేనటువంటి వారు, వారందరికీ కూడా నేను వందనం చేస్తాను అని చెప్పారు. ఆ కోవకి సహస్రచంద్ర దర్శనము ప్రపౌత్ర జనన శాంతిలో భాగంగా కనకాభిషేకం చేసుకున్నటువంటి వారు కూడా ఆ కోవకే వస్తారు. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టమో చూడండి. పుట్టినరోజు అనగానే డేట్ల ప్రకారం కాదండి చేసుకోవాల్సింది, తిథి లేకపోతే వారి వారి ఆచారాన్ని అనుసరించి నక్షత్ర ప్రకారం చేసుకోవాలి. ఇలా అద్భుతమైనటువంటి ఘట్టాల గురించి మనం తెలుసుకుంటూ మన పిల్లలకి కూడా తెలియజేద్దాం. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.